మీరందరికీ నమస్కారాలు. నిజంగా ఈరోజు నేను ఇంటికి వచ్చినప్పుడు రూమ్లోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఆఫీసులో చూస్తే ఎప్పుడు మీరందరూ కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అక్కడ నిల్చొని బాగున్నామ్మా అని నన్ను పలకరించి, మరి ఆఫీసులో చూస్తే ఎప్పుడు కూడా నాన్న ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోడ్ రైడింగ్ కానీ లేకపోతే హౌసింగ్కి సంబంధించిన మీటింగ్లు పెట్టుకొని ఎప్పుడు కూడా అక్కడ కూర్చోవడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే నాకు అదే సిచ్యువేషన్ కూడా గుర్తు రావడం జరిగింది. నిజంగా ఈరోజు నేను కుటుంబ సభ్యులను ఎందుకన్నాను అంటే, మా నాన్న మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మరి మీ అందరినీ కూడా అదే విధంగా ప్రేమించడం జరిగింది. హెల్త్ బాగాలేదు, ఎంత వద్దని చెప్పినా కూడా మరి లేదు ఒక్కరోజు వెళ్ళేసి వస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలర్లను తర్వాత కార్యకర్తల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ కల్పించి, నిజంగా నా వాళ్ళని మీకు అప్పచెప్తున్నాను, మీరే బాధ్యత ఇప్పుడు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పి వచ్చినట్టుగా అనిపించింది. ఈరోజు కుటుంబ సభ్యులు మేము మా నాన్నని ఎలాగైతే చూసుకున్నామో మా నాన్నని మీరందరూ కూడా కార్యకర్తలు అలాగే చూసుకున్నారు. కంటికి రెప్పలాగా మీరు కాపాడుకుంటూ వచ్చినారు. నేను దగ్గరుండి చూశాను. ఏ చిన్న సమస్య వచ్చినా అటు మా నాన్నకి భోజనాల దగ్గర కానీ లేకపోతే ఏదైనా సమస్య కానీ హెల్త్ బాగాలేకపోయినా నాకన్నా ముందు మరి మీరందరూ ఉండి అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. మరి గతంలో భూమనారెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను నామినేషన్ వేయడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అసెంబ్లీలో నేను వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా నాన్న పక్కన లేడు. మా నాన్న ఒకటే మాట చెప్పినాడు, నేను రాలేకపోయినా నువ్వు ప్రతి ఒక్క కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసిరా అని చెప్పి ఆ రోజు నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు నేనెంత బాధపడ్డానో నాతో పాటు మరి కౌన్సిలర్లు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. మా నాన్న ఆయన మీద కేసు పెట్టాలని ఎప్పుడు బాధపడలేదు. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టే స్థితికి వచ్చారని చెప్పి నాకు చాలా సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. మరి అది చాలా ఆయన మనసులో ఉండిపోయింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అది మాట్లాడడం కూడా జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మా నాన్న చనిపోక ముందు వరకు కూడా ఇద్దరిలో కూడా ఆ 10,000 ఇల్లు కట్టియాలి, రోడ్ వైడింగ్ చేయాలి, టౌన్కి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి ఇద్దరిలో కూడా కలవరించేవాడు. మీరు నమ్ముతారో నమ్మరు, మా నాన్న హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నాడు, ఇద్దరు పట్టట్లేదు. ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెట్టి నాకు చెప్తున్నాడు, ఈ ఇల్లు కట్టించాలంటే ఎట్లా సర్వే చేయించాలి, నేను నంద్యాల ఈ విధంగా చేస్తున్నాను, ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా సర్వే చేపిస్తున్నాను, నువ్వు కూడా ఆలగడ్డ ఇలా ఈ పద్ధతిలో చేపించు, మన వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడాలి అని చెప్పి నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. ఎంత మదన పడుతున్నాడో, ఒక మాట ఇచ్చాం మనము ఆ పని చేయాలని చాలా మదన పడ్డాడు. ఎప్పుడు నంద్యాల ప్రజలు, మన కౌన్సిలర్లు, మన కార్యకర్తలు, మన ఎంపీటీసీలు, మన సర్పంచ్ ఎప్పుడు ఇదే మాటలు మాట్లాడేవాడు కానీ ఎప్పుడు కూడా ఆయన సుఖాలు చూసింది లేదు. మీరందరూ కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మన మీద ఒక బాధ్యత పెట్టడం జరిగింది. అది మరి భూమనారెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, కంపల్సరీగా ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి శిల్పా చక్రపాణి గారికి సపోర్ట్ చేస్తాం మేమంతా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాట మీద మనమందరం కూడా గౌరవించి మరి శిల్పా చక్రపాణి గారిని గెలిపించాలని కూడా మీరందరినీ నేను కోరుకుంటున్నాను. మన అఖిల ప్రియ గారు, అదేవిధంగా సోదరుడు కర్నూలు శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఫరూక్ గారు, అదేవిధంగా భూమా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదికను ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, వైస్ చైర్మన్ గారు కూడా, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు సుదీర్ఘంగా ఉపన్యాసం అందరూ చెప్పడం జరిగింది. మీరు కోరుకున్నట్లుగా ముందుగా వేరే విషయాలు పక్క పెట్టి, నా ఓటు విషయం కూడా పక్క పెట్టి ముందుగా మీరు అడిగిన విషయాలు వివరించదలుచుకున్నా.
ఈరోజు కేసుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. రాజకీయ వైరం వల్ల కొన్ని జరిగినాయి కాదనేది ఏం లేదు. అట్లా ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో నా మీద కూడా గతంలో గ్రాండ్ సెవెన్లు కానీ ఇంకోటి కానీ జరిగాయి. రాజకీయ వైరం వల్ల తప్ప మిగతా వైరాలు ఏం లేవు. రాజకీయ వైరం ఏది. కాబట్టి ఇవి ఎవరైనా ఇద్దరం కలిసినప్పుడు మర్చిపోవాల్సిన అవసరం ఉంది. దీనికి మొన్న మీరు పెద్దలు మీరు అడిగినట్లు ఏమైనా మీకు మా వల్ల కావాల్సినటువంటి ఏ విధంగా మేము ముందు స్టెప్ వేయాలి, మీ కేసులు తీసేయాలంటే మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మేము చెప్పడే దానికంటే మీరు ఎక్కడ ఏ విధంగా కావాలని కోరుకుంటే ఆ విధంగా ఇప్పించే బాధ్యత నాదే కూడా తెలియపరుస్తా ఉన్నా. ఏమనుకుంటా ఉన్నారు, ఆ రోజు నాగిరెడ్డి నంద్యాల విషయానికి వచ్చినప్పుడు వద్దులే దగ్గర మారెడ్డి మనం మోహన్ రెడ్డి పెట్టుకోమను, నాది నేను పెట్టి అందరికి చెప్తానులే